గూడూరు చెందిన హాస్పిటల్ కూడా చెస్ట్ హాస్పిటల్ కూడా లాట్ ఆఫ్ వర్క్ చేస్తుంది. డెఫినెట్గా ఇలాంటి ప్రోగ్రామ్ ఇంకా జరగాలనుకుంటున్నాం. అండ్ రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు 15 to 16 cath labs ఉన్నాయి. అండ్ no other place in the state of Andhra Pradesh. And also cardiac CTs ఉన్నాయి, and also cardiac MRIs ఉన్నాయి, including the DNP course ఉన్నాయి and MD course ఉన్నాయి. అలాంటి రాజమండ్రి డెఫినెట్గా వన్ ఆఫ్ ది మేజర్ సెంటర్ ఇన్ ది కంట్రీ ఆఫ్ ది వన్ ఆఫ్ ది టూరిజం ప్లేస్ మెడికల్ టూరిజం. థ్యాంక్ యూ. ఓకే, అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ కొల్లూరు లక్ష్మణ్, కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ, పల్స్ హాస్పిటల్స్. గంధి భాస్కర్ సార్ చెప్పినట్టు రాజమండ్రిలో కూడా మనకి కార్పొరేట్ మన మెట్రో నగరాల్లో ఏదైతే జరుగుతాయి అత్యాధునిక వైద్య కార్డియాలజీ పరంగా ట్రీట్మెంట్ మనం ఉభయ గోదావరి జిల్లా అందరికీ కూడా అందుబాటులో తీసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల కాలంలో మేము లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అయినటువంటి ట్యావింగ్, అదేవిధంగా మైక్రాన్, అదేవిధంగా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా రాష్ట్రంలో తొలిసారిగా పల్స్ హాస్పిటల్ ద్వారా చేసామని చెప్పడానికి చాలా గర్వపడతాం. సో మనకి మెడికల్ ఫీల్డ్ కూడా ప్రతిరోజు కూడా అడ్వాన్స్డ్ అప్డేట్స్ ఇస్తాం. సో మా ఈ ప్రయత్నం ఏంటంటే ఈరోజు ఉభయ గోదావరి జిల్లాలో డాక్టర్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి సుమారు 200 నుంచి 300 డాక్టర్స్ మనం తీసుకెళ్ళి వచ్చారు. అందరికీ కూడా ఈ కార్డియాలజీ మరియు కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో గత సంవత్సరంలో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయని వారందరికీ కూడా అవగాహన పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఇలా మేము హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దాంట్లో పాటు ఈరోజు మన జూన్ 7వ తారీఖున ఈరోజు ఇక్కడ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ ఇంత విజయవంతంగా చేయడానికి అందరి సహకారం జరుగుతుంది. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ అని చెప్పి మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న డాక్టర్స్ అందరికీ కూడా ఒక CME ప్రోగ్రామ్. అంటే మనకి జనరల్ పబ్లిక్ అవేర్నెస్ ఎంత ఇంపార్టెన్స్, అలాగే డాక్టర్స్ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే లేటెస్ట్ టెక్నాలజీస్ గురించి, సో వాళ్ళకి డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్, అందులో ఉన్న ఎక్స్పర్ట్స్ని అలాగే మంచి స్పీకర్స్ని తీసుకొచ్చి మన CMEలో అందరికీ కూడా మెడికల్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఈరోజు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇందాక మన గంధి భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా కార్పొరేట్ స్థాయి అలాగే మేజర్ సిటీస్లో ఉన్నటువంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అన్నీ కూడా ఇప్పుడు మన పల్స్ హాస్పిటల్ అండ్ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్లో చేయడం జరుగుతుందనేది మన జనరల్ పబ్లిక్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరికీ కూడా తెలియపరచాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ కండక్ట్ చేస్తూ విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ పల్స్ హాస్పిటల్ అభివృద్ధి విజయభారతి చెస్ట్ ఇన్స్టిట్యూట్ అనేది స్థాపించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే అధునాతనమైన వైద్య విధానాన్ని, గుండె, లంగ్స్ ఇవన్నీ కూడా హార్ట్ అండ్ లంగ్స్ అధునాతన వైద్య విధానాన్ని కామన్ మ్యాన్కి, అంటే సామాన్యులకు అందుబాటులో కావాలని సంకల్పంతో చేస్తాం. ఈ లక్ష్య సాధనలో మేము ముందున్నాం. అందరికన్నా కూడా బాగా చేస్తున్నాం. అన్ని రకాల వైద్య సదుపాయాలు, అంటే హార్ట్కి, లంగ్స్కి సంబంధించిన అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. దీని మీద మరింత అవగాహన కల్పించడానికి, డాక్టర్లు దీనిపైన అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఇందులో మా కన్సల్టెంట్స్ అందరూ కూడా వివిధ వైద్య విధానాలని పూర్తిగా ప్రజలకి, అదేవిధంగా వైద్యులకు అర్థమయ్యేటట్టుగా ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది సఫలీకృతం అయింది. దీనికి అనేక మంది ఉభయ గోదావరి జిల్లాకి అనేక మంది డాక్టర్లు హాజరయ్యారు. 300 మంది హాజరయ్యారు. ఇదే విధానాన్ని ప్రతి సంవత్సరం కూడా ఈ హార్ట్ అండ్ లంగ్ అప్డేట్ని కండక్ట్ చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ హార్ట్ అండ్ అప్డేట్ పల్స్ హాస్పిటల్స్ విజయవాడ నిర్వహించడానికి ఆల్మోస్ట్ 300 డాక్టర్స్ వచ్చారు. చాలా సక్సెస్ఫుల్గా పార్టిసిపేట్ ఉంది. అన్ని డాక్స్ బాగా. సో దాంతోపాటు ఇతను కూడా తీసుకోవాల్సింది ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ అవేర్నెస్ డాక్టర్స్ తీసుకొచ్చి